సో ఇంకొకటి మీరు మ్యాంగో మ్యూజిక్ వాటి గురించి మాట్లాడారు కదా మ్యామ్. ఫస్ట్ థింగ్ వచ్చేసి నాకు మా గురువు గారు నిహాల్ కొండూరి గారు ఆయన కంపోజిషన్ లో, అది మీరు పాడిన ఆయన కంపోజిషనే. సో అయినా ఇలాగా ఎవరెవరు అవైలబుల్ ఉన్నారు కోరస్ పాడడానికి అంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ సార్ అని నేను చెప్పాను. సో నాకు ఆపర్చునిటీ అలా వచ్చింది. సో ఇంకొకటి ఏంటంటే మీరు అన్నారు నిన్ను మీ మదర్ని సేఫ్గా పంపిమని నేనే చెప్పాను అని. మ్యామ్ ఫస్ట్ థింగ్ మా మదర్ రాలేదు ఆ రోజు, మా మదర్ని అలో కూడా చేయలేదు, నేను ఒక్కదాన్ని వచ్చాను. నాతో పాటు మీ అసిస్టెంట్ అక్క వచ్చారు, బికాజ్ అక్క ఇక్కడే ఉంటారంట ఇంటి పక్కన, అందుకే వచ్చారు. సో మై మదర్ వాజ్ నాట్ దేర్ ఆ రోజు, వేరే వాళ్ళ ఒక మదర్ వచ్చారు. సో నన్ను పికప్ చేసుకున్నప్పుడే మా మదర్ కిందకు వచ్చి అక్కతో అయితే చెప్పారు, నైట్ ప్లీజ్ డ్రాప్ చేసి వెళ్ళండి, ఇది మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అని అడిగితే ఓకే అన్నారు అక్క. సో అలా మా మదర్ ముందే అడిగారు డ్రాప్ చేయమని. ఆ రోజు చాలా లేట్ అయింది, స్టార్ట్ అవ్వడమే చాలా లేట్ అయింది. నాకు చాలా ఫీవరిష్ కూడా ఫీవర్ ఉండే చాలా ఆ రోజు. సో వెళ్ళేటప్పుడు అక్క మాత్రం నన్ను డ్రాప్ చేసి వెళ్ళారు అని చెప్పారు కూడా. మా ఇల్లు మీ ఇంటి పక్కనే, సో అందుకే నాకు కుదిరిందని కూడా చెప్పారు. సో నాకు ఆపర్చునిటీ అయితే అలా వచ్చింది మ్యామ్, త్రూ మై గురువు గారు నిహాల్ కొండూరి సార్. ఇది కూడా అన్నారు, నువ్వు ఇదెందుకు చెప్పలేదు, నాకే నేను నీతో వచ్చి మాట్లాడాను క్లాసికల్ రౌండ్ లో అని చెప్పారు. సో ఓకే నేను ఇది మాట్లాడాలి, దీని గురించి చెప్పాలి. సో ఏమైందంటే నేను పాడలేను పల్లవైన అనే పాట పాడాను క్లాసికల్ రౌండ్ లో. యాజ్ మ్యామ్ చెప్పినట్టు క్లిక్ ఒకటి వెళ్ళింది, మృదంగం ఒకటి వెళ్ళింది. సో ఐ హ్యాడ్ టు ఫాలో క్లిక్ ఫాలో అయి నేను పాడాను. ఐ డెంట్ మిస్ ఎనీ స్వరం. కానీ మిస్ అవ్వకపోయినా కామెంట్స్ లో ముగ్గురులో ఒక జడ్జ్ నుంచి నాకు అక్కడ స్వరం పోయింది కదా, తప్పులు అవుతూ ఉంటాయిలే అన్న కామెంట్ వచ్చింది. సో అది మార్క్స్ మీద ఎఫెక్ట్ అవుతాయేమో అని నేను అప్సెట్ అయ్యాను. ఆఫ్ కోర్స్ అప్సెట్ అయ్యాను.